అందువల్ల ఈరోజు నష్టపోయేది ఎవరు? సామాన్యులు నష్టపోతారు. ఏం వాళ్ళ జరిగింది పార్టీ మేడం? వాళ్ళు. అంబటి రాంబాబు ఇంటి పైన దాడి ఏంటి అసలు మనం ప్రశ్నించుకుందాము. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండేటువంటి వ్యక్తి వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఇటువంటివన్నీ కూడా ఈ వైలెన్స్ చాలా దారుణంగా పెరిగింది. అలాగే ఒక ప్రభుత్వమే విచ్చలవిడిగా మద్యాన్ని అమ్మించడం న్యాయం అంటారా? తాగండి చావండి అని ఒక ప్రభుత్వమే జూదశాలలు, అలాగే పేకాట క్లబ్బులు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టు ఓపెన్గా కూడా ఆడిస్తూ ఉన్నారు పేకాటలు. అలాగే అక్కడికక్కడే పెట్టి రోడ్డు మీద పెట్టి అమ్మేస్తున్నారు మద్యం అనేది. మన కోడి పందాలు ఏంటండి? కోడి పందాలు అనేది ఒక సంస్కృతి, ఈ తెలుగు సంస్కృతిలో ఒక భాగం. ఎందుకంటే ఆ రోజుల్లో పాపం కష్టపడి పనిచేసినటువంటి రైతులు వీళ్ళంతా కూడా సరదాగా ఆడుకునేవాళ్ళు. ఆ పందాలు వేసి గెలిచిన వాళ్ళు ఆనందం, ఇట్లా ఊరంతా కలిసి ఆనందం పంచుకునేవాళ్ళు. చక్కగా అరిసెలు వండుకొని ఏదో పంచుకునేవాళ్ళు.